గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో బౌద్ధ మతం గౌతమ బుద్ధుని జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి, ఘట్టాల గురించి చర్చించుకున్నాం. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి, పంచ కళ్యాణాలు అని వేటిని అంటారు. సో వెరీ ఇంపార్టెంట్ అండి. పంచ కళ్యాణాలు అని వేటిని అంటారు. పంచ కళ్యాణాలు అంటే ఏంటి? ఈ పంచ కళ్యాణాలు అంటే గౌతమ బుద్ధుని జననం నుంచి మరణం దాకా జరిగిన వాటిని పంచ కళ్యాణాలు అంటారు. వాటికి కొన్ని సింబల్స్ ఉన్నాయి, అంటే గుర్తులు ఉన్నాయి. ఆ గుర్తుల్లో వాటిని చూపిస్తారు. సో మనకు పోటీ పరీక్షలో అడుగుతుంటారు ఏమేమి. ఫర్ ఎగ్జాంపుల్ పంచకన్యాలలో నెంబర్ 1 జననం, నెంబర్ 2 మహాభి నిష్క్రమణ, నెంబర్ 3 సంబూది, నెంబర్ 4 ధర్మచక్ర పరివర్తన, నెంబర్ 5 మహానిర్యాణం. వీటిని పంచ కళ్యాణాలు అంటారు. మరి వీటికి కొన్ని సింబల్స్ ఉన్నాయి, అంటే గుర్తులు ఉన్నాయి. మనకు పోటీ పరీక్షలో చాలాసార్లు అడిగారండి. 2018 ప్రిలిమ్స్లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్లో అనుకుంటా. సో అడిగారు చాలాసార్లు. అవి కాకుండా మిగతా దాంట్లో కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. మనం ఒకసారి దాని కాన్సెప్ట్గా బాగా గుర్తు చేసుకోవాలి. ఏంటి ఈ పంచ కళ్యాణాలు, అవి ఏంటి అనేది. సో నెంబర్ 1 జననం. ఏ గుర్తు? తామర పువ్వు, లోటాస్ ఇంగ్లీష్లో. మహాభి నిష్క్రమణ. ఏ గుర్తు? గుర్రం. మహాభి నిష్క్రమణ. సంబోధి. ఏ గుర్తు? రావి వృక్షం సంబోధి. ధర్మచక్ర పరివర్తన. ఏ గుర్తు? 8 ఫోకస్, 8 ఆకుల చక్రం. ఏంటి ఈ 8 ఆకుల చక్రం అంటే గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం అయిన తర్వాత అనుసరించిన అష్ట అంగ మార్గాలు. దీన్ని ఈ 8 ఒకసారి చూసుకోవాలండి. విష్ణు చక్రంలో 6 ఫోకస్ ఉంటాయి, అంటే 6 ఆకులు, 6 లైన్స్ ఉంటాయి. ధర్మచక్రంలో 8 ఫోకస్ ఉంటాయి, 8 లైన్స్. అశోక చక్రంలో 24 ఫోకస్ ఉంటాయి, 24 లైన్స్. ఇవి పోటీ పరీక్షలో ఒక కోడ్ అండి. ఒకటి వచ్చినప్పుడు మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి. విష్ణు చక్రంలో 6, ధర్మచక్రంలో 8, అశోక చక్రంలో 24. ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇండియన్ ఫ్లాగ్లో కనిపిస్తుంది. భారత జాతీయ జెండా మధ్యలో అశోక చక్రం, రోజుకి 24 గంటలు 24 ఫోకస్. సో మనకి ఇక్కడ బాగా కనిపిస్తుంటుంది. అష్టాంగ మార్గం ధర్మచక్రంలో 8 ఫోకస్ కనిపిస్తుంది. విష్ణు చక్రం మానవ సమాజం గురించి తెలియజేస్తుంది 6 ఫోకస్. అలా ఈ కాన్సెప్ట్ మనకు పోటీ పరీక్షలు ఇట్లా కోడింగ్ ఉంటుందండి. ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. అలా ధర్మచక్ర పరివర్తన, 8 ఆకుల చక్రం మనకి ఇక్కడ కనిపిస్తుంది. లాస్ట్కి మహానిర్యాణం, స్తూపం. సో ఇవి అండి పంచ కళ్యాణాలు అని అంటారు. ఇవి గౌతమ బుద్ధుని జీవితంలో జరిగిన సంఘటనలు కీలకమైన. ఇట్లా నేను ఆల్రెడీ ఒక క్లాస్లో గుర్తు చేశాను. జననం వైశాఖ శుద్ధ పౌర్ణమి, సంబోధి జ్ఞానోదయం వైశాఖ శుద్ధ పౌర్ణమి, మరణం వైశాఖ శుద్ధ పౌర్ణమి. సేమ్ డేట్, సేమ్ రోజు, సేమ్ కాన్సెప్ట్, ఒకేసారి ఆయన జీవితంలో ఇవన్నీ జరిగినవి. సో ఇది ఒక వండర్ఫుల్, ఒక అద్భుతమైన కాన్సెప్ట్. మనం దీన్ని ఒకసారి చక్కగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సరే, ఇప్పుడు ఈ పంచ కళ్యాణాలు గల స్తూపం ఎక్కడ ఉంది అంటే ఈ 5 అంశాలు ఉండాలి స్తూపంలో. ఆయన స్తూపం ఎక్కడ చూపించారంటే దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని అమరావతి స్తూపం. అమరావతి స్తూపంలో పంచ కళ్యాణాలు చెక్కిన స్తూపం కనిపిస్తూ ఉంటుంది. ఈ 5 అంశాలు అంటే జననం, మహాభి నిష్క్రమణ, సంబోధి, ధర్మచక్ర పరివర్తన, మహానిర్యాణం. ఈ 5 సంఘటనలు ఆయన జీవితంలో జరిగినవన్నీ
ఒక స్తూపంలో చూపించారు అని. ఇంతకీ స్తూపం అంటే ఏంటంటే గౌతమ్ బుద్ధుడు మరణించిన తర్వాత ఆయన అస్థికలను తీసుకెళ్ళి అతని శిష్యులు అతని అనుచరులు ఆయన అస్థికలను తీసుకెళ్ళి వివిధ ప్రాంతాల్లో పూడ్చి దాని మీద కట్టారు. దాన్ని స్తూపాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పళ్ళు, ఈ బోన్స్, కాల్చినప్పుడు బూడిద, ఎమకలు. సో ఆయన మొత్తం ఆయన ఏదేసినాయి పంటి మీద స్తూపాలు కట్టారు, ఆయన పళ్ళులు తీసుకెళ్లి స్తూపాలు కట్టారు వివిధ. ఎందుకంటే ఆయన ప్రపంచానికి ఒక మార్గదర్శి, రోల్ మోడల్ గౌతమ్ బుద్ధుడు. సో అలాంటివి మనకి ఈ కాన్సెప్ట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది పోటీ పరీక్షల దృష్ట్యా మనకి ఇంపార్టెంట్. తదుపరి అంశం ఏంటంటే గౌతమ్ బుద్ధుని యొక్క ఆర్య సత్యాలు, అష్టాంగ మార్గాలు. ఒకసారి చూసుకోవాలండి. ఆర్య సత్యాలు, అష్టాంగ మార్గాలు సార్ మనం చూసుకోవాలి. ఆర్య సత్యాలు అంటే 4, అష్టాంగ మార్గాలు అంటే 8. మరి రెండింటి వెళ్లే ముందు గౌతమ్ బుద్ధుని లక్షణాలు ఏంటి? సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఏంటి గౌతమ్ బుద్ధుని లక్షణాలు ఏంటంటే ఈయన నాస్తికవాది నెంబర్ 1. అలాగే నరకం స్వర్గం ఉందని నమ్మలేదు, కానీ కర్మ సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. ఇది కాన్సెప్ట్ ఈయన పీరియడ్లో. అలాగే ఇతని కాన్సెప్ట్లో జీవహింసను విడినాడాడు, కుల వ్యవస్థను ఖండించాడు, వర్ణ వ్యవస్థను ఖండించాడు. సో మనిషి సుఖంగా జీవించాలంటే ప్రాపంచిక సుఖాలు త్యజించాలి అని చెప్పాడు. అందుకని ఈ సృష్టిలో నరకం, సుఖం, స్వర్గం అనేది ఉందా అని అంటే ఆయన కష్టంగా చెప్పలేదండి. దేవుడు ఉన్నాడని చెప్పలేదు, దేవుడు లేదని చెప్పలేదు. అందుకని అతను నాస్తికుడు అని చెప్పాడు. సొంతంగా పోయిందని పోతూ ఉంటుంది, సమాజం పోతూ ఉంటుంది. మరి ఈ ఆర్య సత్యాలు ఏమేమి ఏంటంటే ఈ ప్రపంచం దుఃఖమయం నెంబర్ 1. ఈ ప్రపంచం దుఃఖమయం నెంబర్ 1 ఆర్య సత్యాలు. నెంబర్ 2, దుఃఖానికి కారణం ఏంటి? కోరికలు. ఇట్స్ అ రియల్ లైఫ్. ఇది రియల్ అండి. మనిషికి మితిమీరిన కోరికలు వచ్చినప్పుడే అనేక సమస్యలు మన ముందు పుట్టుకొస్తాయి. రకరకాలుగా మనం ఊహించుకుంటాం. మనం ఎప్పుడు కానీ జీవితంలో హ్యాపీగా ఉండాలంటే మన కాడు ఎంత ఉంటుందో దానికి తగ్గే మనం లైఫ్ని అనుభవించాలి. లేని దానికి గొప్పలకు వెళ్ళిపోయి అప్పులు చేసి తిప్పలు పడి రేపు కప్పోడి ఇంటికాడ కూర్చుంటుంటే మనకు మిగిలింది ఒకటే దుఃఖం, లేదంటే మరణం. ఇది ఖచ్చితంగా ఇది షూర్. అందుకని కొన్ని వేల సంవత్సరాలకు ముందునే చెప్పాడు గౌతమ్ బుద్ధుడు, ఈ ప్రపంచం మొత్తం దుఃఖమయం. ఎస్ ఇట్స్ రియల్. ఈ ప్రపంచం మొత్తం దుఃఖమయం. ఎలా? డబ్బు ఉన్న వాడికి డబ్బుతో సమస్య లేదు, మిగతా అన్ని దుఃఖంతో బాధపడుతూ ఉంటాడు. ఈవెన్ టుడే ఆల్సో కంటిన్యూ గోయింగ్ ఆన్. డబ్బు లేని వాడికి డబ్బుతో సమస్య కానీ మిగతా అన్ని బాగానే ఉన్నాయి. అందుకని ఎవరు హ్యాపీగా లేరు. కోట్లు ఉన్నాడు, వానికి డబ్బుతో సమస్య లేదు, కానీ మిగతా అన్ని సమస్యలు, మానసికంగా ఇంట్లో సమస్యలు, అవి ఇవి సమస్యలు. కూటికి లేదు, తినడానికి తిండి లేదు, వానికి డబ్బుతో సమస్య లేదు, మిగతా అన్ని బాగానే ఉన్నాయి, ఆరోగ్యం ప్రతంగా సమస్యలు బాగానే ఉన్నాయి. అలా ఈ ప్రపంచంలో ఎవరు హ్యాపీగా లేరు. ఈ ప్రపంచం మొత్తం దుఃఖమయం అని చెప్పాడు. మరి ఈ దుఃఖం కావడానికి కారణాలు ఏంటి? కోరికలు చెప్పాడు. మితిమీరిన కోరికలు, విపరీతమైన కోరికలు. అందుకనే ఇవాళ సమాజం అలా అతలాకుతలం అవుతున్నది. విపరీతమైన కోరికలు, ఏమేమో కావాలని ఏదో. పక్క వాళ్ళని ఎప్పుడు కానీ కంపేర్ చేసుకోకూడదండి లైఫ్లో. మనం పక్క వాళ్ళని కంపేర్ చేయకూడదు. పక్క వాళ్ళు ఒక 10 కోట్లు ఇచ్చి ఒక కారు కొన్నారు, మనం కూడా కారు కొనాలని చెప్పేసి అప్పులు చేసుకొనేసి రేపు తిరుక్కొని ఇట్లా రౌండ్ వేసుకొచ్చే లోపల అప్పు ఇచ్చేవాడు ఇంటికాడ నిలబడతాడు, వరుసగా నిలబడింటాడు. ఏదైనా డబ్బు లేదా, వడ్డీ డబ్బు లేదా అని చెప్పి. కారు అమ్మినా కూడా మళ్ళీ మనం కట్టలేము. అందుకని సరే తిరిగితే తిరుక్కో, నాకున్నదంటూ నేను పోతూ ఉంటాను, అప్పుడే హ్యాపీగా ఉండగలుగుతాం. దాన్ని చెప్పింది. సో మరి దీంట్లో నుంచి బయటపడాలంటే ఏంటంటే నిర్గంధం మార్గం. సో అదుపు చేసుకోవాలి, కోరికలని కంట్రోల్ చేసుకోవాలి. ఎప్పుడు ఉన్నదాంతో తృప్తి పడాలి, అప్పుడే మనిషి హ్యాపీగా ఉంటాడు. లేని దానికోసం పాకలాడుకోడు. ఉన్నదంతా హ్యాపీగా ఉండు, సో ప్రశాంతం గడిచిపోతూ ఉంటుంది. లేని దానికోసం ఎందుకు నాకు అది కావాలి ఇది కావాలని పాకపడుతూ ఉంటాం. సో తప్పు కదా అది. అలా పోయినప్పుడే కదా మనకు. ఇప్పుడు నా కాడ 1000 రూపాయలు ఉంది, నేను ఒక మంచి బిర్యానీ తినాలనుకుంటా, 200 దాని కాస్ట్ పోయి తినేస్తా. నా కాడ 100 రూపాయలు ఉంది, ఒక బిర్యానీ తినాలనుకుంటా, దాని కాస్ట్ 300. అప్పు చేసి 200 వేసి 100 వేసి తినేసి రేపు పొద్దున అప్పు ఇచ్చిన వాడు 200 అడుగుతాడు, ఎదురా నా డబ్బులు ఇరా అంటాడు. రెస్ట్ కదా. మనకున్న దాంతో ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. దాన్ని కోరికలు అభివృద్ధి చేస్తుంది. మరి వీటి నుంచి బయటపడాలంటే ఏంటంటే అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి.
అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. సో దీన్ని ఆర్య సత్యాలు అంటారు. ఆర్య సత్యాలు 4. మరి ఈ 4 సత్యాల నుంచి మనిషి బయటపడి సుఖమైన జీవనం కలిగించాలి అంటే అష్టాంగ మార్గం ఉండాలి. ఏంటి ఈ అష్టాంగ మార్గం ఒకసారి చూద్దాం. సరైన పని, సరైన పని, సరైన వాక్కు, సరైన నిర్ణయం, సరైన జీవనం, సరైన ప్రయత్నం, సరైన ధ్యానం, సరైన అవగాహన, సరైన ప్రయత్నం. సో ఇవన్నీ అష్టాంగ మార్గం. లైఫ్లో ఎప్పుడైనా కానీ మనం ఏదైనా చేయాలనుకుంటే ఒక క్లారిటీ ఉండాలి. మంచి మాట మాట్లాడాలి. మంచి మాట అంటే మనం వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, మనం మాట్లాడే మాట. నిర్ణయం ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలి. మంచి ఆలోచన ఉండాలి. అందుకని మెడిటేషన్, ధ్యానం చేయాలని చెప్పింది. ప్రయత్నం కూడా మనం కరెక్ట్గా అవగాహన చేయాలి. సో ఇలా చేసినప్పుడు మనిషి ఈ దుఃఖమైన నుంచి బయటపడి సుఖ జీవనాన్ని అనుభవిస్తాడు. అది లేదంటే నిత్యము దుఃఖంతో కొట్టుమిట్టాడి చస్తూ ఉంటాడు అని చెప్పేసి తన గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం అయిన తర్వాత తన శిష్యులకి సారనాథ్ అనే ప్రాంతంలో గుర్తు చేశాడు, సంబోధి చేసినప్పుడు. అందుకని దాన్ని అష్టాంగ మార్గం అంటారు. 8 ఆకులు అన్నారు. అతన్ని ఒక కరెంట్ అఫైర్స్ పెట్టండి. ఈ సారనాథ్ అనే ప్రాంతం ఇటీవల కాలంలో యునెస్కో గుర్తించింది. ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో యునెస్కో గుర్తించిన ఏకైక చారిత్రక కట్టడం ఏదంటే రీసెంట్గా ఒక 3 రోజులకు ముందు రీసెంట్గా సారనాథ్, ఇది ఎక్కడ ఉందంటే బీహార్లో ఉంది, నలంద విశ్వవిద్యాలయం. సో సారనాథ్ అనే ప్రాంతాన్ని యునెస్కో గుర్తించిందండి. ఒకసారి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఈ కాలంలో ఉన్నట్టు గౌతమ బుద్ధుల్లో జరిగిన సంఘటనలు. సో ఇవి మిగతావి నెక్స్ట్ క్లాస్లో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.